కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కేసీ క్యాంప్ పరిధిలో ఒక వింత పక్షి గాయాలతో ముళ్లపదల్లో చిక్కుకున్న ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. పక్షిని గమనించిన సామాజిక కార్యకర్త వేణుగోపాల్ వెంటనే స్పందించి దాన్ని రక్షించి హుజురాబాద్ వెటర్నరీ హాస్పిటల్కు తరలించారు. అక్కడికి తీసుకువచ్చిన అనంతరం హైదరాబాద్ ఓఎల్బీ మొబైల్ వెటర్నరీ వాహన సిబ్బందికి కూడా ఫోన్ చేసి సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. అయితే హాస్పిటల్ ముందు గంటకు పైగా వేచి ఉన్నప్పటికీ ఎవరూ స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పక్షిని కాపాడండి అంటూ అధికారులను వేడుకుంటున్నానని కాని ఎవరూ పట్టించుకోవడం లేదని వేణుగోపాల్ వాపోయారు. పర్యావరణంలో పక్షులు కూడా కీలక భాగమని వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గాయపడిన పక్షికి తక్షణ చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని ఆయన కోరుతున్నారు. వైద్యం చేసి మంచిగా అయినాక వడలో వదిలిపెడతా. టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేసి కాపాడాలని మనం ఎవరైనా కనపట్టుకోవద్దామని చెప్పిన కాదు. ఇవాళ టాటా ఇది అది ఇవాళ టాటా ఇది నేను వేణుగోపాల్, సామాజిక కార్యకర్త, హుజురాబాద్. కేసీ క్యాంప్ సమయంలో ఆ ముళ్ళ పొదలల్లో గాయాలతోటి పక్షిని కనుగొనడం జరిగింది. ఒక స్థానిక పౌల్ట్రీ నిర్వాహకుడు భాస్కర్ సూచన ఆయన నాకు సమాచారం ఇచ్చిండు. నేను వెంటనే స్పందించి ఆ పక్షిని కాపాడి తీసుకొచ్చిన. అది గాయాలతో ఉన్నది. నేటి రోజున శ్రీరామనవమి, అది జటాయి పక్షులకి ఉన్నది, శుభసూచకం అని అనుకుంటున్నాను. కానీ గాయాలతో ఉన్నది బాధాకరం. శ్రీరామనవమి రోజున ఒక జటాయు లాంటి పక్షికి గాయాలవడం బాధాకరం, దురదృష్టకరం. మరి అన్నిటి కారణం మనమే. పక్షులంతా కూడా బాధ మనపై ఉన్నది. మరి గాయాలతో ఉన్నది కాబట్టి నేను మొబైల్ వ్యాన్ వాళ్ళకు టోల్ ఫ్రీ హైదరాబాద్ ఫోన్ చేసిన, అధికారులను మాట్లాడినా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తలేరు. వైద్యం చేస్తారు, బిజీ ఉన్నారంటారు కానీ చెప్తలేరు. ఆ వ్యాన్ ఎక్కడుంటే నేను అక్కడ వైద్యం చేస్తాను చూస్తాను. ఇలా సెలవైంది, మరి బాధ అనిపిస్తుంది. మరి ఈ పక్షిని కాపాడాలని చెప్పి ఆతృతోడే నేను ఒక గంట నుంచి అధికారులను మొరబెట్టుకున్నా. నా మొర ఎవరు ఆలకించలేరు. మరి పర్యావరణ పక్షులు కానీ జంతువులు కానీ ఒక భాగమని మనిషి గుర్తించలేడు. అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి జిల్లాల మరి తక్షణం స్పందించే విధంగా ఏర్పాటు చేసే టోల్ ఫ్రీ కానీ వ్యాన్ కానీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పడితే, గతంలో కూడా పీనక మండలంలో ఎలుగుబండ్లు కూడా ఇదే పరిస్థితి అయింది. వెంటనే స్పందించి వైద్యం అందిస్తే పక్షులు అంతరించిపోకుండా ఉంటాయని చెప్పి నేను కోరుతున్నా. పర్యావరణంలో పక్షులు కానీ జంతువులు కానీ భాగం కాబట్టి దయచేసి అధికారులు వెంటనే స్పందించి వైద్యం ఇస్తే బాగుంటుంది. నేను హాస్పిటల్ వద్దనే నిరీక్షణ చేస్తాను. డాక్టర్లకు కూడా సమాచారం ఇచ్చిన.